కాపుల రిజర్వేషన్పై రేపటిలోగా స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేకపోతే తన భార్యతో కలిసి ఆమరణ దీక్షకు దిగుతానన్నారు ముద్రగడ పద్మనాభం. కాపు ఐక్యగర్జన నేతలపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కాపు ఐక్యగర్జన ఏర్పాటు చేసింది తానే అయినా విధ్వంసానికి పాల్పడింది మాత్రం టీడీపీ వారేనని అన్నారు ముద్రగడ. ఈ సభ జరగకుండా చేయించాలని పెద్ద కుట్ర పన్నారు. మా జాతిలో ఎప్పుడు కూడా శాంతియుతంగానే ఉద్యమాలు చేస్తాం తప్ప తగలబెట్టి ఉద్యమాలు రెచ్చగొట్టడం కానివ్వండి, ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు తగలబెట్టించడం కానివ్వండి, ఇటువంటి చేసే అలవాటు మాకు లేదు. ఇంకా రైలు పట్టాల దగ్గర వెళ్లకుండానే కొద్దిమంది అక్కడికి నిమిషాల్లో రైలు ఆపేయటం, తగలబెట్టడం మీకు అన్నీ తెలుసు. ఉద్యమానికి అయితే పూర్తి బాధ్యత నాదే, దానికి నాయకుడు నేనే. కానీ బ్యాడ్ ఎలిమెంట్స్కి మాత్రం తెలుగుదేశం నాయకులని, ఆ బ్యాడ్ ఎలిమెంట్స్కి నాయకత్వం వహించి కూడా తెలుగుదేశం నాయకులని నేను చెప్తా ఉన్నాను. ఎవరైతే శత్రువులు ఉంటారో తెలుగుదేశం నాయకులకి అందరినీ కేసుల్లో పెట్టాలని, వారిచ్చిన జాబితా ప్రకారంగా పేర్లు రాయాలని పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిసింది. ఎవరి పేర్లు పెట్టినా 10 మంది పెడితే 100 మంది స్టేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నాం. 100 మంది పెడితే 1000 మంది సిద్ధంగా ఉన్నాం. వారితో పాటు నేను, నాతో పాటు వారు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నాయకులకు నేను తెలియజేస్తూ ఉన్నాను. రేపటి రోజు వరకు ముఖ్యమంత్రి గారి నుంచి ఏదన్నా సానుకూలమైన రిప్లై వస్తే సరే లేని పక్షంలో నేను ఆమోదం తీసుకొచ్చుంటాను. ఏపీ డీజీపీ జేవీ రాముడు రాజమండ్రిలో పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. తుని ఘటనలపైన ఆయన ప్రధానంగా సమీక్షిస్తున్నారనేది సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా కరెస్పాండెంట్ హరీష్ మనకు అందుబాటులో ఉన్నారు. హరీష్, జేవీ రాముడు పోలీసు ఉన్నతాధికారులతో భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈశ్వర్, కొద్దిసేపటి క్రితమే డీజీపీ రాముడు ఈస్ట్ గోదావరి రావడం జరిగింది. అంటే నిన్న ఆయన ఈస్ట్ గోదావరికి వచ్చారు. పెద్దాపురం మిగిలిన ప్రాంతాల్లో పరిశీలించిన తర్వాత ఇవాళ ఒక్కొక్క స్టేషన్ పరిశీలిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి పోలీస్ గెస్ట్ హౌస్ లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈ తునికి సంబంధించిన ఘటన, దాని తర్వాత ఏర్పడిన పరిణామాలు, అక్కడ ఏర్పడిన ఉద్రిక్తత, దానికి సంబంధించిన కేసులు, ఆ విషయం మీద చర్చించినట్లు దానిపై తెలుస్తోంది. ఆయనతో పాటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు, జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. ఆ చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. మరోవైపు ఈ సంఘటన ముద్రగడ పద్మనాభంపై చాలా వరకు కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రైల్వే పోలీసులు మాత్రం ఏదైతే సంఘటనా స్థలంలో వాళ్ళకున్న ఫుటేజ్, ఇతర సీసీ కెమెరాల ఫుటేజ్, ఇతర ఆధారాల ప్రకారం సేకరించిన దానిపైన కేసులు కడుతున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం మరోవైపు లాండ్ ఆర్డర్ సంబంధించి పోలీసులు మాత్రం కేసులు కడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు, ఈ సంఘటనతో సంబంధం లేని వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన కేసులు ఇంకా ప్రిపేర్ అవుతున్నాయి. మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో ఎవరెవరి మీద కేసులు పెట్టారన్న విషయం స్పష్టం అవుతుంది. దాదాపు 100 వరకు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినట్టు, సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇంకా అంటే సంబంధం లేని వ్యక్తులతో పాటు సభకు హాజరు కాని వాళ్ళు కూడా, ముఖ్యంగా ముద్రగడ పద్మనాభాన్ని అన్నింటిలో కూడా A1 ముద్దాయి కింద నమోదు చేసి ఈ కేసులను తయారు చేసినట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఆ సభకు హాజరైన కాపు నేతల మీద ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ కేసులు నమోదు తెలుస్తుంది. అయితే తునిలో మాత్రం ముద్రగడ ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. కాపు నేతలపైన, కాపు నాయకులపైన, కాపు యువత పైన పెట్టిన కేసులు ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలని ఆయన కోరినట్టు తెలిసింది. అదేవిధంగా రేపు సాయంత్రంలోగా ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే, ఏవైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఆమరణ దీక్ష దిగుతారని తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం మీద పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ కానున్నారు, కేసుల విషయం ఏం తెలియదు అనేది డీజీపీ కాస్త మీడియాకి తెలియజెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాజమండ్రిలో డీజీపీ ఉన్నతాధికారులతో సమావేశం కొనసాగుతుంది. ఆ భేటీ కొనసాగుతుంది. కొద్దిసేపట్లో స్పష్టమైన సమాచారం దాని మీద వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.